ఒక సర్కస్ కళాకారుడు నేలపై నిలువుగా పాతబడిన ఒక స్తంభం పై కొనకు కట్టబడిన 20 మీటర్ల పొడవైన తాడుపై ఎగబాకుతున్నాడు. ఆ తాడు నేలతో 30 డిగ్రీల కోణం చేస్తున్న స్తంభం యొక్క ఎత్తుని కనుగొనండి. ఓకే, సో ఇక్కడ ఏమంటే ఒక సర్కస్ కళాకారుడు నేలపై నిలువుగా పాతబడిన, ఇలా నిలువుగా ఒక స్తంభం పాతబడింది, పై కొనకు కట్టబడిన 20 మీటర్ల పొడవైన తాడుపై పాకుతున్నాడు. ఇది 20 మీటర్ల పొడవైన తాడు, పై కొనని నేలతో కట్టాడు. దీనికి నేలతో కట్టని ఎవరు చెప్పారు అని అంటే ఆ తాడు నేలతో 30 డిగ్రీల కోణం చేస్తుంది. ఆ తాడు నేలతో ఎంత కోణం చేస్తుంది? 30 డిగ్రీల కోణం చేస్తుంది. వెరీ సింపుల్. సో 30 డిగ్రీల కోణము, ఇది 60 డిగ్రీల కోణము. 30 డిగ్రీలకు ఎదురుగా ఉంటే అది ఏ యూనిట్లు, 60 డిగ్రీలకు ఎదురుగా ఉంటే అది A√3 యూనిట్స్, 90 డిగ్రీలకు ఎదురుగా ఉంటే అది 2A యూనిట్స్. సరిపోయింది కదా? నీకు ఎత్తు కావాలి కదా, ఎత్తు అంటే ఏనే కదా. సో A = ఎంత? 10 మీటర్స్. అంటే ఆ స్తంభం యొక్క ఎత్తు 10 మీటర్లు. స్తంభం యొక్క చివరి కొన స్తంభం నుంచి 10√3 యూనిట్స్ దూరంలో ఉంది. ఆ తాడు యొక్క పొడవు 20 మీటర్లు.